హాయ్ అండి. హలో అందరికీ. పప్పు పాలకూర, ఆలు పాలకూర ఫ్రై ఇలా ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం కదా. పాలకూర ఇగురు ఎప్పుడైనా చేశారా? ఇలా వెల్లుల్లి కొబ్బరి కారం వేసి ఇలా ఇగురు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఇలానే కావాలి అని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని అది కాస్త వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని దోరగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి తరిగి ఉంచుకున్న పాలకూరను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. మగ్గుతుంది, కిందకి అనుగుతుంది. అప్పుడు గరిటతో కలిపి ఒకసారి అంతా కలుపుకొని ఇలా మగ్గించుకోవాలి. నీళ్ళు ఊరుతుంది కదా పాలకూర, అది మగ్గేలోపు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. మిక్సీ గిన్నె తీసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇది ఇలా కొబ్బరి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. రైస్ అంతటికి చక్కగా కలుస్తుంది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.